మల్లెపూలు తీసుకెళ్లేందుకు 1,14,000 జరిమానా. మల్లెపూలు జరిమానా విధించినాయి. ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో. మలయాళం నటి అటేమో నవ్య నాయర్‌కు చేదు అనుభవం. 14 సెంటీమీటర్ల మల్లెపూలు తీసుకొని పోయిందట బ్యాగ్‌లో, హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని. అక్కడ పోయిన తర్వాత పెట్టుకోవడానికి. అక్కడున్న వాళ్ళ ఆ మలయాళానికి సంబంధించిన అసోసియేషన్ ఏదో ఓనం పండగ సంబరాలకు పిలిస్తే వెళ్ళింది. దాంట్లో అక్కడ పోయిన తర్వాత మరి అక్కడ దొరకవనుకుందా లేదో తెలవదు గానీ, ఆ మల్లెపూలు పట్టుకున్నారు మెల్బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో. మరి మల్లెపూలు ఏమన్నా డ్రగ్సా? మల్లెపూలు ఏమన్నా నిషేధితమా అంటే డ్రగ్స్ కాదు, నిషేధితం కాదు. కానీ అక్కడ కొన్ని చట్టాలు ఉన్నాయట, బయో చట్టాలు. ఆ బయో చట్టాలు ఏంటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్, కొన్ని పూలు ఇట్లాంటి మల్లెపూలు లాంటి వేరే దేశం నుంచి వచ్చే ట్రావెలర్స్ తీసుకురావద్దు. ఎందుకు? మల్లెపూలు తెస్తే ఏమైద్ది? మల్లెపూలు 14 సెంటీమీటర్ల మల్లెపూలకి 1,14,000 జరిమానా ఎందుకు ఏయాల్సొచ్చింది? అంత కఠినమైన చట్టం దానికి ఎందుకు అవసరం అంటే, వాళ్ళు అక్కడ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఎయిర్‌పోర్ట్‌లో బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఇట్లాంటి మల్లెపూలు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చేటప్పుడు, ఆ ఫుడ్ ఐటమ్స్ మల్లెపూలతో పాటు కొన్ని వైరస్‌లు, బ్యాక్టీరియాలు వచ్చి ఇక్కడ దేశంలో అక్కడ ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ప్రజల పైన పడి కొన్ని డిసీజులు ప్రబలే అవకాశం ఉంటదని కఠినమైన నిబంధనలు పెట్టారట. మల్లెపూలు తీసుకురావద్దు. ఆమెకు తెలవదది. తెలవక తీసుకెళ్ళింది. 1,14,000 జరిమానా కట్టిందట. అనివార్యమైంది. ఇగో ఇట్లా కూడా ఉంటాయి. కొన్ని అనుకోకుండా వచ్చి మీద పడుతుంటాయి.